హాయ్ హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. అండ్ మనందరికి తెలిసిందే కదండి, ఎవ్రీ ఇయర్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నేనైతే వెళ్ళడం మిస్ అయ్యాను. సో ఈసారి ఎలా అయినా కంపల్సరీ వెళ్ళాలనే ఉద్దేశంతో నేనైతే వీకెండ్ అయితే టైం సెట్ చేసుకొని వెళ్ళిపోయానండి. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ క్రౌడ్ అయితే ఘోరంగా ఉన్నారండి ఎగ్జిబిషన్లో. అసలు మేము లోపల ఎంట్రీ అవ్వడానికే మేము చాలాసేపు వెయిట్ చేసాం బయట టికెట్స్ దగ్గర. అండ్ ఇక్కడ లోపలికి రాగానే చూస్తున్నారు కదా, ఇక్కడైతే మిర్చీస్ అయితే పెట్టారు. అక్కడ సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తున్నారు గ్రీన్ కలర్లో హ్యాంగ్ చేసి. అండ్ అక్కడ మేమైతే ఒక పాపడైతే చూసామండి. అది చపాతీ కన్నా కొంచెం పెద్ద సైజులోనే ఉంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి అయితే మేము తీసుకున్నాం. కానీ టేస్ట్ అయితే అంత అయితే లేదండి, ఓకే. ఇంకా అది తినేసి ఇలా అన్నీ చూస్తున్నాము. అండ్ అక్కడ క్రౌడ్ ఘోరంగా ఉందండి, క్రౌడ్ చాలా ఉందని చెప్పేసి అసలే కోవిడ్ సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడిప్పుడే కదా సెట్ అవుతున్నాం. సో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి మా పాపని ఇలా ఖాళీగా ఉన్న ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ శారీస్ సెక్షన్ అట్లా ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్కటి పెట్టున్నారండి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా స్టాల్స్ ఉన్నాయండి, డిఫరెంట్వి. మనకి ఇది దొరకదు అని చెప్పడానికైతే లేదండి. శారీస్, కుర్తా సెట్స్ అన్నీ చాలా ఉన్నాయి. హోమ్ నీడ్స్, ఇంకా మీరు ముందు వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది. నేనైతే ఏమి కొనకూడదనే ఉద్దేశంతో అయితేనే వచ్చానండి. విండో షాపింగ్ చేద్దామన్నట్టుగా వచ్చాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే వస్తున్నారు నడుచుకుంటూ. వాళ్ళు కూడా అన్నీ చూస్తుంది మా పాప కూడా. అండ్ ఇలా ముందుకెళ్తుంటే ఇక్కడ బేబీ ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారండి. ఏవో డిఫరెంట్ ఏదో బ్రాండ్, బట్ సాఫ్ట్ సెన్స్ అనే ఒక బ్రాండ్ ఏదో సేల్ చేస్తున్నారు. బట్ మేమైతే ఏం వినలేదండి, అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్, చిక్కీస్, మామిడి తాండ్ర అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాక్లెట్ ఫౌంటైన్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే నేనైతే ఒక టేస్ట్ చేశానండి. మీ అందరికి తెలిసిందే కదండి, ఎప్పుడైనా ఇది యమ్మీగానే ఉంటుంది. సో ఆ రోజు కూడా అలానే ఉంది. అండ్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫుల్ క్రౌడ్. అండ్ అక్కడ గేమ్స్ అయితే పెట్టేశారండి చిన్నపిల్లలకి. అక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే కంటిన్యూ మొత్తం గేమ్స్ ఉన్నాయి. ఏంటా అని మేము కూడా వెళ్ళి చూసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టెడ్డీస్ అన్నిటిని హ్యాంగ్ చేశారు. అక్కడ ఆర్చరీ గేమ్ ఏదో పెట్టారు. ఏదో ట్రై చేద్దాం అన్నట్టు అయితే వెళ్ళిపోయాం మేమైతే. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి నేనైతే ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా మనకి, అందులో అట్లీస్ట్ 3 షార్ట్స్ పడితే మనకు ఒక టెడ్డీ బేర్ ఇస్తామని చెప్పారు. టోటల్ 6 ఛాన్సెస్ ఇస్తారు, అందులో ఏవైనా 3 మనం వేయాలి. సరేలే అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. బట్ నా వల్ల అయితే కాలేదండి. నేను కొట్టే వాటికి ఆ స్టిక్స్ కూడా ఎక్కడ పడ్డాయో నాకు కనిపించలేదు, అంత గందరగోళంగా ఉండింది. మా పాపకైతే ఏం అర్థం కాలేదు. పాపం కింద నించొని అటు ఇటు చూస్తుంది. ఇంకా నా వల్ల కాలేదని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఆయనైతే ఇంకా నిజంగానే ఏదో కొట్టేయాలి, నిజంగానే టెడ్డీ బేర్ తీసేసుకొని మా పాపకి గిఫ్ట్ చేయాలి అన్నట్టుగా ఆడారు. బట్ ఆబ్వియస్గా మీకు తెలిసే ఉంటుంది కదా ఏమై ఉంటుందో, నేను చెప్పనక్కర్లేదు అనుకుంటాం. ఏం చేస్తాం, ఆబ్వియస్గా మేమైతే వేయలేకపోయాము. సో యాజ్ యూజువల్గా వెళ్ళిపోయాము అక్కడ నుంచి. అండ్ చాలామంది ఆడుతున్నారండి గేమ్స్. అసలు లైన్గా పెట్టారు గేమ్స్, చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళు ఆడేవి చాలానే ఉన్నాయి గేమ్స్. వీటితో పాటు ఫుడ్ సెక్షన్స్, షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, ఇలా చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మా పాప అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉందండి అన్ని గేమ్స్ చూసేసరికి. చూస్తున్నారు కదా, మీకు ఒక్కొక్క గేమ్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, డక్స్ దాంట్లో కూర్చొని ఇట్లా
పిల్లల్ని ఆడిపిస్తున్నారు. అండ్ చాలా గేమ్స్ ఉన్నాయండి చిన్నపిల్లలు ఆడేవి. బట్ మా పాప ఏజ్ గ్రూప్ వలన అయితే వాళ్ళు వద్దన్నారు. బట్ మా పాప అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అన్నీ ఆడాలి అని. బట్ మేము కూడా అక్కడ డిసప్పాయింట్ అయిపోయాము. ఓన్లీ వాళ్ళు 4 to 5 స్టార్టింగ్ 4 ఉన్న సారీ వీళ్ళు ఇక్కడ ఓన్లీ 4 to 5 ఏజ్ గ్రూప్ వాళ్ళనే ఆడనిస్తున్నారండి. సో మేమైతే అక్కడ డిసప్పాయింట్ అయిపోయాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా గేమ్స్ పెట్టారు, వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా మా పాప ఆడలేకపోయిందండి. తన ఏజ్ ఆడే గ్రూప్ కాదు కదండి. అండ్ చాలామంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్తో. అండ్ ఇక్కడ అయితే ఇంకా జంపింగ్ గేమ్స్, ఇంకా ఒక చిన్న కార్లో వీల్స్ గేమ్ ఒకటి అయితే ఉందండి. అది ఆడిపించడానికి మా హస్బెండ్ చాలా కష్టపడ్డాడు. సో ఆయన ఇక్కడ వెయిట్ చేస్తారు. ఆ లోపు మీకు నేను కొంచెం వేరే స్టాల్స్ అయితే మీకు చూపిస్తాను, పదండి చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి కుర్తా సెట్స్, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ చాలా పెట్టారండి. ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఒక ఇంటికి కావాల్సినవన్నీ అలాంటి ఐటమ్స్ కూడా మనకు ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాల్స్ని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు, చాలానే ఉన్నాయండి. గ్లాస్ ఐటమ్స్, సెరామిక్ ఐటమ్స్, పింగాణి ఐటమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆగ్రా స్వీట్స్ అని చెప్పేసి జిలేబీ, అదేమంటారు గులాబ్ జామున్ అవి కూడా పెట్టారు. అండ్ చిన్నపిల్లల ఫ్రాక్స్, బట్టలు, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఆఫీస్ వేర్ అన్నీ ఉన్నాయండి. ఇది లేదు అని చెప్పకుండా ప్రతి ఒక్కటి డిఫరెంట్ స్టాల్లో అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అయితే పెద్ద స్టాల్లో పెట్టారు. చాలా బాగుంది షుగర్ కేన్ జ్యూస్. అదైతే నేను బ్లాగ్ షూట్ చేయలేకపోయాను. బట్ మేమైతే షుగర్ కేన్ జ్యూస్ అయితే ఎంజాయ్ చేసాం. అండ్ చూస్తున్నారు కదా జనాలు. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి చూడండి, ఇక్కడ గుజరాతీ బ్యాంగిల్స్, జైపూరి బ్యాంగిల్స్ అని ఎక్స్క్లూజివ్గా ఒక స్టాల్ అయితే పెట్టారు. బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, చైన్స్, ఇయర్ రింగ్స్, ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అయితే బ్రైడల్ వేర్ అలాంటివి కూడా ఉన్నాయండి. డిఫరెంట్ ఉన్నాయి. అసలు కలర్స్ అయితే ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి. చాలామంది ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ గోల్డ్ ఏటీఎం అయితే కూడా పెట్టారండి. నేనైతే చూసి అవాక్కయ్యాను. ఇది తప్పకుండా షూట్ చేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో షూట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నాకైతే 2-3 ఫ్రాక్స్ అయితే బాగా నచ్చాయి. ఫ్రాక్స్ ఏవో కూడా నేను మీకు చూపిస్తాను. అదే నేను ఇక్కడ ఉన్న అబ్బాయికి అడుగుతున్నాను. ఈ ఫ్రాక్ నాకు బాగా నచ్చింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. బట్ డిసప్పాయింట్ ఏంటంటే మా పాప సైజ్ అయితే లేదు. బట్ నాకైతే ఇక్కడ 2-3 ఫ్రాక్స్ అయితే బాగా నచ్చాయి. బట్ సైజ్ లేదు కాబట్టి ఆబ్వియస్గా తీసుకోలేదు. అండ్ ఇంకొక బ్లూ కలర్ ఫ్రాక్ కూడా చూపిస్తాను మీకు, చూడండి. చూస్తున్నారు కదండి, ఇదే అండి బ్లూ కలర్ ఫ్రాక్. నాకు ఇది కూడా బాగా నచ్చింది. బట్ సైజ్ లేదని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ముందుకు వెళ్తుంటే
ఇక్కడ చెప్పులది స్టాల్స్ అయితే పెట్టారండి. చెప్పులది కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి అండి. అందులో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి, హీల్స్ ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ కుర్తా సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ 1000కి 3 పీసెస్ సెట్ అన్నట్టు పెట్టారు, 3 పేర్స్ పెట్టారు. అండ్ నేను చెప్పాను కదండి ఇందాక, మా పాప ఒక గేమ్ కోసం అయితే వెయిట్ చేస్తుందండి. అదే అండి ఈ గేమే. అండ్ ఇక్కడ మా పాప అయితే కొంచెం అలిగింది, ఎందుకంటే తన ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూర్చోబెట్టలేదు, ఎందుకంటే తను పడిపోతుంది కదా. సో తనకన్నా కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర కూర్చోబెడితే వాళ్ళు కొంచెం పట్టుకుంటారని చెప్పేసి అలా కూర్చోబెట్టాం. ఆ అమ్మాయి చెయ్యి అడ్డు పెట్టిందని చెప్పి తను అలిగింది. బట్ అది స్టార్ట్ అయ్యాక ఒక 2-3 రౌండ్స్ అయ్యాక షీ ఈజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కొంచెం నవ్వు వస్తుంది మా పాపకి. ఇంకా తను ఎంజాయ్ చేసింది, చూస్తున్నారు కదా, ఇంకా నవ్వుతుంది ఫుల్. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్. ఇది ఇంకొక జంపింగ్ గేమ్ ఒక్కటి ఆడిందండి, అది కూడా నేను షూట్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. చాలా క్రౌడ్గా ఉందండి అసలు ఎగ్జిబిషన్ అయితే. మేమైతే యాక్చువల్లీ ఫుడ్ ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్ళాము, బట్ కుదరలేదు. అంత క్రౌడ్లో నాకు అసలు మేమైతే ఎక్కువసేపు కూడా లేము, మోస్ట్లీ ఒక 2 hours స్పెండ్ చేసామంతే. బట్ షాపింగ్ అయితే ఏం చేయలేదండి అక్కడ. జస్ట్ లైట్గా కొన్ని జ్యూసెస్ తాగాము, కొంచెం ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం లైట్గా. అండ్ మీకోసం వ్లాగ్ అయితే షూట్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఒక గేమ్ ఆడింది. అండ్ ఇక్కడ కూడా తినకన్నా పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళే ఆడుతున్నారు పిల్లలు. నాకైతే చాలా భయం వేసింది, బట్ మా హస్బెండ్ ధైర్యం చేసి పంపించారు పాపం. అట్లీస్ట్ తను అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది కదా, అందుకని. అండ్ చూసారు కదండి వ్లాగ్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్స్ చేయండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ టాక్స్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. మీకోసం ముందు మంచి వీడియోస్ షూట్ చేసి అయితే నేను చేస్తాను, మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.